తిరుమలలో గరుడ సేవ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 4 కార్నర్ల ద్వారా వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి జితేంద్ర కుమార్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైనటువంటి గరుడు సేవ రేపు రాత్రి జరగనుంది. ఈ గరుడు సేవను వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలిన నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు గారి నేతృత్వంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు ఏ వైపు నుంచి అనుమతిస్తారు, అలాగే భద్రతా పరంగా తిరుమలలో ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న అంశంపై కూడా మనం సుబ్బరాయుడు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, రేపు బ్రహ్మోత్సవాల్లోనే అతి కీలకమైనటువంటి గరుడు సేవ జరగనున్న నేపథ్యంలో వాహన సేవను తిలకించి వచ్చేందుకు భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అందరికీ నమస్కారం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన రోజు గరుడోత్సవం. అనేక లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వారందరూ భద్రంగా, సంతోషంగా, సురక్షితంగా స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు అటు విజిలెన్స్ వారు ఇటు టీటీడీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4000 ఫోర్స్ని ఇప్పుడు గరుడోత్సవం ఫేజ్ 1 ఫేజ్ 2కి డిప్లాయ్ చేయడం జరిగింది. తిరుమలలో దాదాపు 3600 కెమెరాస్ని, ఏఐ కెమెరాస్ని కూడా కమాండ్ కంట్రోల్కి లింక్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అక్కడున్న సీనియర్ ఆఫీసర్స్ ప్రతి ప్రాంతంలో కదలికల్ని, భక్తుల యొక్క ఇబ్బందుల్ని ఏమైనా ఉంటే గ్రహించి ఇమ్మీడియట్గా కన్సర్న్ గ్రౌండ్ ఆఫీసర్ తెలియజేయడం జరుగుతుంది. తిరుమల రేపు వచ్చే భక్తులకి ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ విభాగము. ఇందులో ముఖ్యంగా తిరుమలలో కేవలం 4000 వెహికల్స్ వరకు మాత్రమే ఫెసిలిటీ ఉంది కాబట్టి టీటీడీ వారి యొక్క సూచనలు పాటించండి. మ్యాక్సిమం ఈ బాటా వీధిలో ఉన్న 1.9 lakhs తర్వాత 4 మాడా స్ట్రీట్ కార్నర్ తీసుకునే భక్తులే కాకుండా ఈస్ట్ మాడా స్ట్రీట్లో ఒకసారి వాహనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి రీఫిల్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది భక్తులకు స్వామివారి మన వాహనం దర్శనం కల్పించే పరిస్థితి ఏర్పాటు చేసుకుంటున్నాం. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తుడి యొక్క భద్రత, సామాన్య భక్తుడి యొక్క సంతోషమే ప్రధాన ధ్యేయంగా తిరుపతి పోలీస్ పనిచేస్తుంది. సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకున్నా కూడా ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేశామని, దాదాపు 4000 మంది భద్రతా సిబ్బందితో గరుడ సేవకు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని, అలాగే వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా టీటీడీ పోలీసు వాళ్ళు చేసేటటువంటి విజ్ఞాపనలు పాటిస్తూ సోమవారం దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్, జితేంద్ర కుమార్, ఏమైనా